హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్. ఇది వచ్చేసి ఒక యానిమేటెడ్ ఫ్రాంచైజ్ మూవీ. మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. 4th పార్ట్ వచ్చేసి ఈ మంత్ లో జూన్ 13th రిలీజ్ అవుతుంది. ఈ 3 పార్ట్స్ లో నేనైతే పార్ట్ 1 చూసా, రిమైనింగ్ కూడా చూసి వీడియో చేస్తా. ఇప్పుడు ఈ పార్ట్ 1 చూసాక నాకైతే బాగుంది. నాకైతే మూవీ డ్రాగనా మజాక దద్దరిల్లింది సినిమా. మూవీ తెలుగులో కూడా ఉంది. ఈ అన్ని పార్ట్స్ తెలుగు ఆడియో విత్ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ సూపర్ ఉంది. ఇందులో హైలైట్ ఏంటంటే రైటింగ్, మంచి స్టోరీ రైటింగే కాకుండా క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంది, సూపర్ ఉంది. మంచి రిలేటబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి మూవీలో. పికప్ క్యారెక్టర్ అయినా, క్యారెక్టర్ డెవలప్మెంట్ అయినా, ఆ కాన్ఫ్లిక్ట్ అయినా అన్ని సాలిడ్ గా ఉన్నాయి. ఈ ఒక్క క్యారెక్టర్ అనే కాదు, చిల్డ్రన్స్ నుంచి పెద్దవాళ్ళు అడల్ట్ క్యారెక్టర్స్ నుంచి అన్ని చాలా బాగా డెవలప్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అన్నమాట క్యారెక్టర్స్. ఒక మంచి బ్యాక్ డ్రాప్ తీసుకొని ఒక మంచి వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేశారు. అందులో ఉన్న క్యారెక్టర్స్ ప్లేస్మెంట్ అయినా, థింగ్స్ అయినా, ఆ డ్రాగన్స్ అయినా, ఇందులో స్టోరీ, వాళ్ళ గోల్స్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అన్ని చాలా బాగున్నాయి. మెయిన్ గా మూవీలో ఉన్న క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ వల్ల మూవీతో రిలేటబుల్ గా ట్రావెల్ చేస్తాం. ఇంకా ముఖ్యంగా హికప్ క్యారెక్టర్ వల్ల బింజ్ వాచ్ చేసే మూవీని. ప్లాట్ లైన్ ఏంటంటే ఒక 15 years ఓల్డ్ బాయ్, అతని ఫాదర్ ఆ గ్రామానికి లీడర్ అనమాట. ఇతని సన్ అయిన హికప్ చాలా పిరుకోడు. తన తండ్రి తర్వాత తనే విలేజ్ ని కాపాడాలి, కానీ అతనికి చాలా భయం, పిరుకోడు అనమాట. అలాంటి వ్యక్తికి టూత్లెస్ అనే ఒక ఫ్రెండ్ దొరుకుతాడు. తర్వాత ఏమైందనేదే రెస్ట్ ఆఫ్ ద మూవీ. టూత్లెస్ హికప్ మధ్యలో ఉండే సీన్స్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంటాయి. అవే మూవీకి ప్రాణం పోసాయి. మీరు అబ్జర్వ్ చేస్తే లీడర్ కొడుకు లీడర్ అవ్వాలి, ధైర్యంగా ఉండాలి. ఇలాంటివి ఉంటే అందులో కిక్ ఉండదు. లీడర్ కొడుకు లీడర్ లాగా ఉండకుండా పిరుకోడ్లా ఉంటేనే కిక్కు. అందులో కాన్ఫ్లిక్ట్ ఉంటది. ఆటోమేటిక్ గా సాలిడ్ కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అవుతుంది అనమాట. ఆ రైటింగ్ నే చాలా బాగా చేసుకున్నారు. ఇందులో స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ బిల్డ్ అవుతుంది హికప్ క్యారెక్టర్ మీద. సినిమా స్టార్టింగ్ హుక్ చేసింది, తర్వాత స్లో అవుదేమో అనుకున్నా, బట్ ఎక్కడ కూడా తగ్గనలేదు. స్టార్ట్ టు ఎండ్ వరకు మంచి మంచి సీన్సెస్ తో, యాక్షన్ తో చాలా బాగా ఎంగేజ్ చేసింది. యాక్షన్ కూడా చాలా బాగుంది. యానిమేషన్ గానీ, విజువల్స్ గానీ అన్ని స్టన్నింగ్ ఉన్నాయి. ఎక్స్పెషల్లీ యాక్షన్ అప్పుడైతే మాత్రం ఫుల్ హై ఇచ్చింది. ఇందులో అక్కడక్కడ హ్యూమర్ ఉంది అండ్ ఫీల్ గుడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే బాగుంది నాకు మూవీ. మీరు ట్రై చేయండి ఒకసారి, అస్సలు మిస్ అవద్దు. G5 లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది పార్ట్ 1. రిమైనింగ్ 2 పార్ట్స్ కూడా రివ్యూ చేస్తా. బీజిఎం కూడా బాగుంది. ఫ్యామిలీతో, పిల్లలతో కూడా చూడొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు, కానీ 2 ముద్దులు ఉన్నాయి 2 సీన్సెస్ లో. అవి పర్లేదంటే ప్రొసీడ్ అయిపోండి మరి. సో మరిది హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అనే మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.